ఏపీలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం దువ్వాడ మీదుగా వెళ్లే ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలులో మంటలు అంటుకుని ఒక వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్లే 18189 నెంబర్ టాటా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలులో ప్యాంట్రీ కార్ను ఆనుకొని ఉండే B1M1 ఏసీ బోగిలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగతో మొదలై ఆ తర్వాత క్షణాల్లో బగ్గుమంటూ మంటలు వ్యాపించాయి. దీంతో అనకాపల్లి జిల్లా యలమంచిలి వద్దకు రాగానే పైలట్ అప్రమత్తమై రైలును నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకునే లోపే 2 బోగీలు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. బోగీల్లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురై స్టేషన్లోకి పరుగులు పెట్టారు. ఓవైపు దట్టమైన పొగ, మరోవైపు మంచు పొగ కమ్ముకోవడంతో ప్రయాణికులకు ఊపిరి సలపలేదు. B1 బోగిలో ప్రయాణిస్తున్న విజయవాడకు చెందిన 70 ఏళ్ల చంద్రశేఖర్ తప్పించుకోలేక మంటల్లో సజీవ దహనమయ్యాడు. ప్రయాణికుల సామాగ్రి పూర్తిగా దగ్ధమైపోగా 2000 మంది ప్రయాణికులు గడ్డగట్టే చలిలో స్టేషన్లోనే పడిగాపులు పడ్డారు. తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల కాలంలో కాలిపోయిన బోగీలను వేరు చేసి మిగిలిన